నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి. సెప్టెంబర్ నెలలో నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి. సెప్టెంబర్ నెలలో మీనరాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది? ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి? ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి? ఎలాంటి సమస్యలు పరిష్కారం చేసుకోవాలి? దాని గురించి వివరంగా చెప్పడం జరుగుతోంది. మీనరాశ్యాధిపతి గురుడు తృతీయ స్థాన సంచారం అనుకూలంగా ఉన్నాడు. అర్ధాష్టమ కుజ సంచారం జరుగుతోంది. జన్మరాహు అర్ధాష్టమ కుజ సంచారం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. చిన్న చిన్న ఇబ్బందులు రాహు వల్ల నరాలకు సంబంధించి వ్యాధులు రావటము, నరాల బలహీనత ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. తగు జాగ్రత్త వహించాలి. అలాగే వ్యయంలో శని సంచారం వల్ల కొంచెం ధనమది మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అవడము, ధనపరంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అట్లాగే విద్యాపరంగా చూసుకున్నట్లయితే అనుకూలంగా ఉంది. విద్యానుకూలత, అలాగే అనుకున్న విద్యలు చదవటము, ర్యాంక్స్తో పాస్ అవ్వటము ఇట్లాంటివన్నీ ఈ రాశి వారికి జరుగుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కూడా గురుబలం ఉండడం వల్ల కొంచెం అనుకూలత వస్తుంది. ఖచ్చితంగా అనుకున్న ఉద్యోగాలు సాధించడము, ప్రమోషన్స్ అవి ప్రయత్నం చేసినా కొంచెం వాయిదా పడ్డ అవకాశాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే ఏలినాటి శని ప్రభావం వల్ల మిశ్రమ ఫలితం వచ్చే అవకాశం ఉంది. తద్వారా ఉద్యోగ ప్రయత్నం గట్టి ప్రయత్నాలు చేయాలి. గట్టి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితమైన అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. అలాగే వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారకారకుడు కుజుడు అర్ధాష్టమంలో ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు చవిచూడాల్సి వస్తుంది. తగు జాగ్రత్త వహించాలి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు మాత్రమే ఉన్నాయి. అనుకున్నటువంటి లాభాలు అయితే ఆర్జించలేరు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంచెం జాగ్రత్త వహించాలి. అట్లాగే వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో కూడా ఏలినాటి శని ప్రభావం ఉండడం వల్ల చంద్ర బలం తక్కువగా ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు చవిచూడాల్సి వస్తుంది. అనుకున్నటువంటి పంట దిగుబడి అయితే రాదు, అయితే లాభాలను అయితే ఆశించలేరు, కానీ పెట్టుబడి మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఇబ్బందులు పడక్కర్లేకుండా. అట్లాగే సినీ రంగంలో ఉండేవారికి సినీ రంగంలో అనుకూలత ఉంటుంది. ఎందువల్లంటే శుక్రుడు అనుకూలంగా సప్తమ స్థానంలో ఉన్నాడు. అందువల్ల ఖచ్చితమైన అనుకూలత ఉంటుంది. వీళ్ళు అనుకున్నటువంటి విజయగతిని ఎగరేస్తూ ఉంటారు. అయితే ధనం మాత్రం మంచినీప్రాయంగా ఖర్చు అవుతుంది. ఎందువల్ల అంటే వ్యయంలో శని సంచారం వల్ల డబ్బు ఖర్చు ఎక్కువగా అవుతూ ఉంటుంది. తగు జాగ్రత్త వహించాలి వీళ్ళు. అలాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వీళ్ళ మాట చెల్లుబాటు అవుతుంది. ప్రజల మన్ననలు పొందుతారు. పార్టీ బలోపేతం అవడానికి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఏలినాటి శని ప్రభావం వల్ల, రాహు వల్ల చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న చికాకులు ఖచ్చితంగా రాజకీయ నాయకులకు వస్తూ ఉంటాయి. తగు జాగ్రత్త వహించాలి. అలాగే వివాహపరంగా చూసుకున్నట్లయితే వివాహకారకుడు కుజుడు అర్ధాష్టమ సంచారం వల్ల వివాహం ఆలస్యం అవుతుంది. అనుకున్న సంబంధం సెట్ కాకపోవటము, 4-5 సంబంధాలు వచ్చినా సరే సరైన ఇబ్బందులు పడటం ఇట్లాంటి అవకాశాలు వివాహపరంగా ఉంటాయి. అలాగే సంతానంగా ఎదురు చూసేవారికి శుక్రుడు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కుజబలం తక్కువగా ఉండడం వల్ల ఏలినాటి శని ప్రభావం వల్ల సంతానంలో తక్కువ శాతం మాత్రమే మంచి వార్తలు వినే అవకాశాలు ఉంటాయి. మిగతా వాళ్ళకి ప్రతికూల యోగాలు వస్తూ ఉంటాయి. సంతానంగా ఎదురు చూసేవారికి కూడా ఈ నెల మిశ్రమ ఫలితాలు మాత్రమే వస్తాయి. సరైన అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయన్నమాట. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి అర్ధాష్టమ కుజుడు వల్ల ఈ యొక్క భూ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాలి. వీళ్ళు వారాహి హోమం చేసుకోవడం అలాంటివన్నీ చేయడం ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా. ఎందుకంటే భూకారకుడు కుజుడు కాబట్టి, ఆ కుజుడు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి భూకి సంబంధించి వారాహి మాత కాబట్టి ఖచ్చితంగా వారాహి హోమం చేసినట్లయితే భూ వ్యవహారాలు వీళ్ళకి అనుకూలంగా వస్తాయన్నమాట. అలాగే స్టాక్ మార్కెట్లో నిల్వ చేసేవారు ఎవరైతే ఉన్నారో స్టాక్స్ కూడా సప్తమంలో శుక్ర సంచారం వల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏలినాటి శని ప్రభావం, జన్మ రాహు వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. స్టాక్స్ అనుకున్న రీతిలో పెరగవు, మిశ్రమంగా మాత్రమే లాభాలు ఆర్జించే అవకాశాలు ఉంటాయి. స్టాక్ మార్కెట్లో కూడా తగు జాగ్రత్త వహించాలి. అలాగే ఈ ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. తగు జాగ్రత్తలు వహించాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. ఎందువల్ల అంటే జన్మ రాహువు, అర్ధాష్టమ కుజుడు, వ్యయ శని ఈ ముగ్గురు వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ రాహువుకి అమ్మవారి అధిష్టాన దేవత కాబట్టి ఈ యొక్క అమ్మవారికి విశేషముగా లలిత సహస్రనామంతో కుంకుమార్చన,
అలాగే చండీ హోమ కార్యక్రమము, చండీ సప్తశతి పారాయణ, సప్తశ్లోకి నిత్యము చదవటము ఇట్లాంటివి చేయడం ద్వారా రాహు బలం చేకూరుతుంది. అర్ధాష్టమ కుజుడు వల్ల మంగళవార నియమాలు పాటించడము, అలాగే రుణ విమోచన అంగారగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయటము. శని వ్యయంలో ఉన్నాడు కాబట్టి శనీశ్వరుడికి శనివారం నాడు నువ్వుల నూనెతో దీపారాధన నల్లబొత్తు వేసి దీపారాధన చేసినట్లయితే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి, ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి వివరంగా చెప్పడం జరిగింది. మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది. మీకు విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, సినీ రంగం, రాజకీయం, వివాహం, సంతానం, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, ఆరోగ్యం ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా అన్నిటికీ తగిన పరిష్కారం మీ యొక్క జాతకాన్ని పరిశీలించి చక్కటి పరిష్కారం చేసి మీకు అనుకూలంగా చేయగలుగుతాను. మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. నమస్కారం.